హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. ఫంక్షన్‌కి అయితే వస్తున్నాం అని చెప్పా కదా! ఫంక్షన్ గుడిలో అనమాట. గుడిలోకి అయితే వచ్చి అమ్మవారి దర్శనం కోసం అయితే బోనం చేస్తున్నాం. బోనం చేయడానికి ముందుగా పొయ్యి తెచ్చుకొని పొయ్యి శుభ్రంగా కడిగి పెట్టుకొని దాని మీద పసుపు కుంకుమ వేసి పొయ్యి అయితే పూజించి పక్కనైతే పెట్టుకుంటున్నాం. ఈలోపు మా హస్బెండ్ అయితే కుండ తీసుకోవడానికి అయితే వెళ్ళారనమాట. కుండ అయితే తీసుకొని వస్తున్నారు. అమ్మవారికి బోనం చేయడానికి కుండ అయితే కావాలి. కుండలోనే అమ్మవారికి నైవేద్యం చేస్తారనమాట. మేము వచ్చిన టెంపుల్ దేవత పేరు ఏంటంటే శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు. చాలా ఫేమస్ అనమాట. కుండ తెచ్చి దాన్ని శుభ్రంగా కడిగేసి ఏమైనా హోల్స్ ఉన్నాయా, ఏమైనా డస్ట్ ఉన్నాయా లేదా చూసుకొని శుభ్రంగా క్లీన్గా అయితే కడిగేస్తున్నాం అనమాట. కడిగి మా వదిన పసుపు పూసి బొట్లు అయితే పెడుతుంది. ఈ అమ్మవారికి బోనం చేయడానికి ఇలా పసుపు పూసి బొట్టు అయితే పెడతారనమాట. ఇక్కడ అమ్మవారు ఎక్కడంటే ఖమ్మం నుండి మేము వచ్చామన్నమాట చేయడానికి ఇక్కడికి. సో మాకైతే కృష్ణా జిల్లా పెనగంచిప్రోలు మండలం పెనగంచిప్రోలు అనే గ్రామంలో ఉంది. మాకు ఇది చాలా దగ్గరగానే ఉంది. మీరందరూ చూసినట్టయితే బోనం అయితే తయారు చేస్తున్నాం. బోనం చేయడానికి ముందుగా పొయ్యి మీద అయితే బోనం అయితే పెడుతున్నాం అనమాట. కట్టెలు అయితే తీసుకొచ్చాం. కట్టెలు కొంచెం పచ్చిగా ఉన్నాయి. మరి అవి మండుతాయో లేదో చూడాలి. చాలా ట్రై చేసాం కానీ మండట్లేదు. మా వదిన అదే చూస్తుంది, బాగా పచ్చిగా ఉన్నాయి మండట్లేదని చెప్తుంది. ఇంతలో మా అన్నయ్య అయితే వచ్చి ఇలా కాదు వేరేలాగా చేద్దాం అని చెప్పేసి మంట పెట్టడానికి అయితే ట్రై చేసాం. సరిగా మండలేదు అవి. మా హస్బెండ్ వేరే పుల్లల కోసం అయితే పక్కకైతే వెళ్ళి చూస్తున్నాడు అనమాట. మండట్లేదు, చాలా టైం అయిపోయింది ఇప్పటికే. పిల్లలందరూ ఎండలో తొందరగా గుడికెళ్ళాలని ఎదురు చూస్తున్నారు. ఇలా పొయ్యి అయితే మండిన తర్వాత కొన్ని పాలైతే పోసి పాలు పొంగియడం అయితే స్టార్ట్ చేసాం. ఇక్కడ చూసినట్టయితే బాగా ఎండగా కనిపిస్తుంది. మీరు చూస్తూనే ఉన్నారు కదా, పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు టెంపుల్లో. టెంపుల్లో ఈరోజు సండే కాబట్టి ఫుల్ రష్ ఉంది. ఇక్కడ అమ్మవారికి ప్రతి ఆదివారం పూజలు అయితే జరుగుతాయి. ఆదివారం రోజు బాగా క్రౌడ్ ఉంది. సో అంబర్ కాబట్టి ఇక్కడ సమ్మర్లో అందరూ టెంపుల్కి అయితే వచ్చారనమాట. ఇక్కడ చిన్న కుండ తెచ్చితే బాగుండేది, పెద్దది కాబట్టి చాలా టైం పడుతుంది పొంగల్ వండడానికని మా వాళ్ళు అయితే అంటుంటే, మా వదిన అంటుంది దీనివల్ల అయితేనే బాగుండేది, పెద్దది అయితేనే బాగుంటుంది, వండటానికి చాలా ఈజీగా ఉందని చెప్తుంది. మనం గంట పెట్టి కొంచెం ఉడికిందా లేదో చూడాలి, కొంచెం బెల్లం ఇవన్నీ వేస్తాం కాబట్టి అన్నీ సరిపోవాలని అయితే చెప్తుంది అనమాట. నేనైతే ఇంకా పాలు అయితే పొంగిన తర్వాత బియ్యం అయితే తిప్పేసి పక్కన ఏమని చెప్పారు మా వాళ్ళు వేసి మిగిలిన బియ్యం అయితే ఇంకా పొంగియడానికి పాలకి కుండలు అయితే వేస్తున్నాను అనమాట. పాలైతే పొంగియడం అయిపోయిన తర్వాత ఇంకైతే వెళ్ళడమే. మాకు ఇక్కడ మొక్క అనమాట. హిమాంశు కడుపులో ఉన్నప్పుడు నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయన్నమాట. అవి మంచిగా క్లియర్ అయ్యి మా పాప కానీ బాబు కానీ ఇద్దరిలో ఎవరైనా పుట్టినా తల్లి వీళ్ళు క్షేమంగా ఉంటే చాలు. మేము ఇక్కడ మొక్క అయితే మొక్కుకున్నాం బోనం చేసి. ఇక్కడే ఎవరైనా పుట్టినా సరే అన్నం ప్రశ్న అయితే ఇక్కడ చేస్తున్నాం. ఇక్కడ మేము ఫంక్షన్ ఉన్నాం కదా, అదేంటంటే మా హిమాంశుది అన్నం ప్రశ్న అనమాట. ఇక్కడ టెంపుల్లోనే మా బాబుది అన్నం ప్రశ్న అయితే చేస్తున్నాం. మా ఉదయ్ చూసారా, అక్కడ మేళంతో శబ్దం అవుతుంటే డ్యాన్స్ అయితే చేస్తున్నాడు అనమాట. అక్కడ అందరూ డప్పుతో కొట్టించుకొని మేళంతో అంటే బోనం వెళ్ళేటప్పుడు అలా వెళ్తారనమాట. మీరందరూ వీడియోలు ఖచ్చితంగా చూడండి. ముందు ముందు ఫుల్ వీడియోలు చాలా వస్తాయి, ఇంకా షార్ట్ వీడియోస్ వస్తాయి. ఇక్కడ మా వాళ్ళంతా సాప్ వేసుకొని కూర్చున్నారు. మా హిమాంశ్ చూడండి, మా హిమాంశ్ ఎంత యాక్టివ్ అంటే ఎంత సమ్మర్ అయినా ఎంత వేడిగా ఉన్నా ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటాడు కానీ ఎప్పుడు ఏడవడు, పెద్దగా ఇబ్బంది పెట్టాడు అనమాట. ఇక్కడ పాలు పొంగడం అయితే అయిపోతుంది. ఇంక అయిన వెంటనే బోనం తీసుకుని వెళ్ళడమే మేము. ఇక్కడ మంట సరిగ్గా మండకపోవడం వల్ల బాగా పొగ వస్తుంది, అందరి కళ్ళు అయితే మండుతున్నాయి. ఈ గ్యాప్లో అందరికీ ఆకలి వేస్తుందంటే మేము ఇంటి దగ్గర నుంచి పులిహోర అయితే తీసుకొచ్చామన్నమాట. పిల్లలందరికీ ఆకలిగా ఉందనేసి వాళ్ళకందరికీ పులిహోర అయితే పెడుతున్నా. మా వదిన అందరికీ సర్వ్ చేస్తుంది. ఇక తినేసిన తర్వాత బోనం తీసుకుని వెళ్ళడమే. నేనైతే ఫాస్టింగ్, నేను మా హస్బెండ్. ఇక పిల్లలు మా పక్కన మా అమ్మ వాళ్ళు కొంచెం అయితే పులిహోర అయితే తిన్నారు. కోడిని అయితే పునీత్ దాని కోడి అని కోయి కోయి సాంగ్ వచ్చింది కదా అని దాన్ని చూసి కోయి కోయి అంటూ గంటతో దాన్ని కొడుతూ ఉన్నాడు. అది పైకి లేదు కానీ వాడికి భయం వేసింది. పిల్లలందరూ పులిహారం అయితే తింటున్నారు. తిన్న తర్వాత ఇంకా రెడీ అవుదామని మేము అనుకుంటున్నాం. ఇక్కడ చాపేసుకొని కూర్చున్నాం, చల్లగానే ఉంది కానీ వేడి గాలి వస్తుంది. అప్పటికే టైం అయితే 11:30 సంథింగ్ 12 అయి ఉంటుంది టైము. ఇక మా వాళ్ళందరూ తినటం అయిపోయిన తర్వాత పాశం అయితే ఈలోపు ఉడికిపోయింది. బోనం అయితే ఎత్తుకుంటున్నాను. మా వదిన కొంచెం హెల్ప్ చేసింది. మా వదిన కొంచెం పొట్టిగా ఉంటే వల్ల మెట్టెక్కి నా పైన బోనం అయితే పెడుతుందన్నమాట. కొండ చాలా వేడిగా ఉంది, ఎంత హార్డ్గా ఉందంటే పట్టుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. పైన కలశం లాంటిది అయితే పెట్టుకొని వెళ్ళాలి అమ్మవారికి. బోనం ఎత్తుకొని గుడి చుట్టూ రౌండ్లు అయితే వేయాలన్నమాట. మా వదిన గట్టిగా పట్టుకో, చాలా వేడిగా ఉంది, క్లాత్లు అయితే ఇస్తుంది పట్టుకోమని. నేను అనుకున్నాను ఒత్త బోనమే కదా క్యారీ చేయొచ్చులే అనుకున్నాను, కానీ మా అన్నయ్య వాళ్ళు ఇది కూడా పట్టుకొని పెట్టాలి అమ్మవారికి, ఇది కూడా కొబ్బరికాయ జాకెట్ ముక్క కూడా పెట్టాలి, సో పట్టుకొనే నడవాలి, ఇది కూడా పక్కన వాళ్ళు ఎవరు పట్టుకోకూడదు అంటే నాకే తప్పదు అనేసి నేను పట్టుకున్నాను.
ఇక్కడ కోడికైతే మనం కోడిని కూడా కోయాలన్నమాట. అమ్మవారి దగ్గర ఖచ్చితంగా టెంపుల్‌కి వచ్చినోళ్ళు కోస్తారనమాట. కొన్ని నీళ్ళైతే చల్లేసి కోడి మీద పసుపు, కుంకుమ అయితే ఏసి మా హస్బెండ్ అదే చూపిస్తున్నారు. ఈలోపు మేమైతే ఇంగా డప్పు కొట్టి ఆయన పిలిచి మా హస్బెండ్ తీసుకొని వెళ్దామని అంటే ఆయనొచ్చి పిలిపిస్తున్నారు. ఆయన ఇక్కడ వరకు చాలా కాస్ట్ ఉన్నాయి. వాళ్ళు కూడా 400, 500 అడుగుతున్నారనమాట. మా వాళ్ళే దాన్ని బేరం ఆడుతున్నారు. ఇంతకెలా వస్తారు అంతకెలా వస్తారు వాళ్ళు అక్కడ చేసే పని అదే కాబట్టి సరేలే అని కొంత అమౌంట్ అయితే మాట్లాడుకొని బోనం అయితే ఎత్తుకొని స్టార్ట్ అయిపోయాం గుళ్ళోకి. ఇంక అందరం వెళ్తున్నాం. మా హస్బెండ్ని వీడియో తీసినాను, మా చిన్న బావని మా వదిన అయితే ఎత్తుకుంది. మేము మిగతా అన్ని క్యారీ చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ ఇక బోనం ఎత్తుకొని గుడి దగ్గరికి అయితే వెళ్ళాం. చూడండి జనాలు అయితే ఎంత బాగా ఉన్నారో, ఫుల్ రష్గా ఉంది. లోపల దర్శనం ఏ టైంకి వెళ్తుందో, తర్వాత అన్నం ప్రశ్న కూడా ఉంది, తొందరగా అవుతుందో లేదో, పిల్లలతో ఎంత ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడ మా వాళ్ళు అయితే ఇద్దరు కలిసి తిరుగుతున్నారు కదా, మా అన్నయ్య వాళ్ళ బాబు మా అక్క వాళ్ళ బాబు పిలిచినైతే మా స్కూల్కి ఎత్తుకుని నేను వెనకాల మా అమ్మ మా నాన్న అయితే వస్తున్నారు. జనాలను చూసి లోపల ఎంత రష్ ఉందో ఏంటో అనేసి చాలా భయపడ్డారు. కానీ తొందరగానే దర్శనం